పట్టించుకోవాలని హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ట్రాఫిక్ అడిషనల్ సిపి జోయిస్ డేవిస్ అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, నగర కొత్వాల్ సజ్జనార్, నటులు బాబుమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాను చిన్నప్పుడు పోలీస్ అవ్వాలి అనుకున్నారని, కానీ జంబలకడి పంబా సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేయడంతో నా కోరిక తీరిందని బాబుమోహన్ అన్నారు. చిల్డ్రన్స్ డే రోజున స్టూడెంట్స్ తో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని వెల్లడించారు. యువత సినిమాలో హీరోలా వాహనాలు నడపొద్దని, వాహనాలు నడిపేటప్పుడు తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలని సూచించారు. లైఫ్ అంటే ఏంటో ఒక 75% చూసామనుకుంటున్నాను అందాజుగా. అంటే నేను ఎప్పటికీ యంగ్ అనుకోండి, అది వేరే విషయం. నేను ఎప్పుడు నేను 45 అనుకుంటుంటాను. అంటే ఇంతకుముందు 35 అనుకునేది, కానీ ఒక 10 పెంచాను. నేను ఈ మధ్య బాగా అబ్జర్వ్ చేస్తున్నాను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. ఈ యూత్ డ్రైవింగ్ చాలా చండాలంగా, చాలా దుర్మార్గంగా, చాలా అనాగరికంగా అనిపిస్తుంటుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. బండ్లు నడిపే వాళ్ళంతా అర్థం చేసుకోవాలి. ఇళ్లలో వినేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. హ్యాపీ లెవెల్ ఉంటారు. సినిమాలో చిరంజీవి గారు వెళ్ళినట్టు, లేకపోతే బాలకృష్ణ గారు వెళ్ళినట్టు పోతున్న అబ్బా ఏం నడుపుతున్నారో అని అనుకుంటారు. కానీ మీ వెంటాడుతుంటుంది ఒక భయంకరమైన ప్రమాదం. అది మీకు తెలియదు. యాక్సిడెంట్లో మరణించేవారు మరియు ఇంజుర్డ్ వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన ఈరోజు, ముఖ్యంగా ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబీన్స్ గారు, సింగర్ రామ్ గరేలా, అదేవిధంగా సురేష్ రాములు గారు, బీన్స్ గారు, మోనా గారు, యమలోక గురించి కూడా చాలా ఒక ఎంటర్టైన్మెంట్ కూడా, అదేవిధంగా ఒక మంచి సందేశం ఇచ్చే ఒక నాటకం కూడా చేయడం జరిగింది. చాలా మంది కూడా ఫ్యామిలీస్ కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ దానికి 10 times చనిపోతున్నారు. అంటే 7,500 నుంచి 8,000 మధ్య చనిపోతున్నారు. అంటే ఎంత సీరియస్ అవసరం మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ మంది చనిపోయేది రోడ్డు మీద చనిపోయే వాళ్ళు పెడెస్ట్రియన్స్, లేకపోతే 2 వీలర్స్ వాళ్ళు. 75 to 80% మంది చనిపోయే వాళ్ళు పెడెస్ట్రియన్స్ కానీ, లేకపోతే 2 వీలర్స్ కానీ వాళ్ళగారు. అంటే నడిచే వాళ్ళకు రోడ్డు పైన సేఫ్టీ లేదు, 2 వీలర్ పైన వాళ్ళకి సేఫ్టీ లేదు, ఇక పెద్ద వెహికల్ గురించి చెప్పిన అర్థం లేదు. కాబట్టి ఎందుకు అవుతుంది అంటే బేసిక్ ఏంటంటే మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించకపోవడం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది ఒక తారాత్మకంగా తీసుకోవాలి. మనం వాట్ ఈస్ డిఫెన్సివ్ డ్రైవింగ్? డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మన వెహికల్ పట్టిందే కాదు,